నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లోని ప్రవాసుల కోసం మనం చూసుకుంటే కానీ పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ సాహెల్ యాప్లో కొత్త సేవను ప్రారంభించిందనమాట. అలాగే ప్రస్తుతం కువైట్లో ఎవరైనా సరే కానీ తమ యొక్క అడ్రస్ను బతాకాలో అప్డేట్ చేసుకోవాలని చెప్పేసి చాలా రోజుల నుంచి కువైట్ పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ ప్రకటిస్తూ వస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. దానికి రెంటల్ అగ్రిమెంట్ అవసరమని చెప్పేసి అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో కువైట్లోని ప్రవాసులు అడ్రస్లను నమోదు చేసే ప్రక్రియలో సాహెల్ అప్లికేషన్ ద్వారా దరఖాస్తు చేసుకుంటే, అలాగే మీ యొక్క ఇంటి యజమాని ఎవరైతే ఉన్నారో వాళ్ళు సాహెల్ అప్లికేషన్ ద్వారా ఆమోదం తెలుపుతాడని చెప్పేసి పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ తెలిపింది. చిరునామా సమాచారం యొక్క ఖచ్చితత్వాన్ని పెంచడం మరియు నమోదు ప్రక్రియలలో పారదర్శకతను బలోపేతం చేయడం ఈ యొక్క అప్డేట్ లక్ష్యమని చెప్పేసి అధికారిక యంత్రాంగం తెలిపింది. కొత్త విధానం ప్రకారం కువైట్లోని ప్రవాసుడు తన యొక్క అడ్రస్ను నమోదు చేసుకోవడానికి దరఖాస్తు చేసినప్పుడు ఆస్తి యజమానికి సాహెల్ అప్లికేషన్ ద్వారా తక్షణమే నోటిఫికేషన్ వెళుతుంది. చిరునామాను నమోదు ప్రక్రియ పూర్తి కావడానికి ముందు యజమాని ఆ యొక్క అభ్యర్థనను ఆమోదించాల్సి ఉంటుంది. అలాగే నివాస చిరునామాల నమోదును మరింత మెరుగ్గా నియంత్రించడం, అధికారిక వ్యవస్థలో నమోదు చేయబడిన సమాచారం యొక్క విశ్వసనీయతను నిర్ధారించడం ముఖ్య ఉద్దేశం అని చెప్పి పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ వివరించింది. ఇటీవల కాలంలో మనం చూసుకుంటే కానీ యజమానులకు తెలియకుండానే కొంతమంది అయితే చిరునామాలను 100 నుంచి 150 దినార్లకైతే అమ్మివేస్తూ ఉన్నారన్నమాట. వాటిని నియంత్రించడానికి నివాస ప్రాంతాలలో నివసిస్తూ ఉన్న ప్రవాసులను గుర్తించాలంటే కానీ పెళ్లి కాని బ్యాచులర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళను గుర్తించాలన్న ఇది సహాయపడుతుందని చెప్పేసి ప్రస్తుతం మీరు మీ యొక్క బతాకాలో అడ్రస్ను అప్డేట్ చేసుకోవాలంటే ముందుగా మీరు సాహెల్ అప్లికేషన్ ద్వారా మీ యొక్క యజమానికి దరఖాస్తు చేసుకుంటే అతను ఆమోదించిన వెంటనే మీ యొక్క బతాకాలో అడ్రస్ అప్డేట్ అవుతుందని చెప్పేసి పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ ప్రకటించింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.